వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఈరోజు మీకు ఒక గొప్ప సందేశం అందిస్తున్నాను. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం. ఓం నమో నారాయణాయ. దేవుడు అంటే కేవలం కోరికలు అడగడం కాదు. మనసు అలసిపోయినప్పుడు కూడా ఇలాంటి స్తోత్రాలు నామాలు జపించాలి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశాయ. కొన్నిసార్లు మనిషి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా అలసిపోతాడు. అప్పుడు దేవుడు పెద్ద అద్భుతాలు చేయడు, ఒక చిన్న శాంతిని పంపిస్తాడు. ఎందుకంటే ప్రార్థన కోరికలు అడగడం కాదు, మనసు ధైర్యం ఇవ్వడం. మీరు కూడా ఒక్కసారి పలకండి గోవిందా అని. మనసు అలసిపోయినప్పుడు ఒక్కసారి గోవిందా అని పిలువు, శాంతి దొరుకుతుంది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ వదిలిపెట్టడు. జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి, ఎంత ప్రయత్నించినా ఏది మనకు అనుకూలంగా జరగదు. అప్పుడు మనిషికి డబ్బు కాదు, ఒక మంచి మాట కావాలి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ప్రతిరోజు దేవుని పేరు వినిపించే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిలవదు అని. అందుకే ప్రతిరోజు ఒక చిన్న దీపం వెలిగించి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చో. ఎందరో కొండపైకి వెళ్ళి ఒకే మాట చెప్తారు, స్వామి నాకు కొంచెం ధైర్యం ఇవ్వు అని. దేవుడు వెంటనే సమస్యలు తీసేయకపోవచ్చు, కానీ వాటిని తట్టుకునే బలం మాత్రం ఇస్తాడు. అందరం కలిపి ఒక్కసారిగా పలుకుదాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలిసిన మనసుకు ధైర్యం, భయపడిన హృదయానికి భరోసా ఇచ్చేదే ఆ శ్రీనివాసుడు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అలిసిపోయావు అంతే. ఈరోజు నీ బాధ అంతా దేవుడికి చెప్పు. ఎందుకంటే మనసు ఏడ్చిన ప్రార్థనను దేవుడు ఎప్పుడు వినకుండా ఉండడు. కలియుగంలో త్వరగా పలికే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే వినకుండా ఉండడు. 7 కొండల మీద వెలిసిన ఆ స్వామిని ఎందరో ఒకే నమ్మకంతో పిలుస్తారు. మనసులోని బాధను అర్థం చేసుకునే దేవుడు. ఎంత కష్టం వచ్చినా భక్తులు గోవిందా అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 7 కొండలు ఎక్కే ప్రతి భక్తుడికి ఒక బాధ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. కానీ స్వామి ముందు నిలబడిన తర్వాత వాళ్ళు అడిగేది ఒకటే, స్వామి నాకు ధైర్యాన్ని ఇవ్వు, మనశ్శాంతిని ప్రసాదించు అని. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అందరికీ కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో గోవిందా అని టైప్ చేయండి.